కెప్టెన్ కెప్టెన్ ఆగాగు ముందు కుడికాలు పెట్టు. కొత్తగా ఉద్యోగం వచ్చింది. ఇల్లు చూస్తే పెద్దదిగా ఉంది. లోపలికి వెళ్తే ఏమవుతుందో ఏమో భయంగా ఉంది. కాస్త ధైర్యం చెప్పండిరా, కాస్త పొగడండిరా. నీకేం భయం లేదు కెప్టెన్. చేరబోయే ఉద్యోగంలో చతురుడువై, విజయుడువై, దిగ్విజయుడువై, ఇంకా నయం అమ్మాయికి మొగుడువై అన్నారు కదా. నోరు ముయ్యండిరా. మీరేసే కేకలకి నేను వచ్చిన ఉద్యోగం ఈవేళ పీకేసేలా ఉన్నారు. మీరు వెళ్ళండి వెళ్ళండి. మేము వెళ్ళాం. నువ్వు సక్సెస్ఫుల్ గా తిరిగి వచ్చే వరకు మేము జైలు జంతుకలు పచ్చిమిరపకాయ బట్టలు తింటూ గేటెక్కి చూస్తే ఇక్కడే ఉంటాం. ఆల్ ది బెస్ట్. ఓకే జనక ఎక్స్క్యూజ్ మీ మేడం. యమగండ నువ్వా? ఏదో రంగారావు గారి పిల్లలకి పియానో నేర్పాలంటే వచ్చాను. ఇక్కడ కూడా ఎదురయ్యవా తల్లి? బ్యాడ్ లక్ బ్యాడ్ లక్ బ్యాడ్ లక్. ఏంటి యోతాలు చేస్తున్నావా? ఇది నా ఇల్లు, రంగారావు గారు నా ఫాదర్. ఏమిటి నువ్వు రంగారావు గారి కూతురివా? లేకపోతే ఆయన అమ్మని అనుకున్నావా? ఆయన దగ్గర నీ గురించి చెప్పాను. నువ్వు నన్ను తిట్టిన తిట్ల మూట ఆయన దగ్గర తిప్పాను. అంతే. నీ జీతం కట్టు, నీ జీవితం పట్టు, నీ ఉద్యోగం కట్టు పట్టు. అంత పంచాయకి తల్లి. ఇన్నాళ్లకు నా అదృష్టం పండి నా రొట్టె విరిగి నేతిలో పడి ఈ ఉద్యోగం సంపాదించాను. ఇప్పుడు నా గురించి చెప్పి నా ఉద్యోగం పీకేకి తల్లి. అలా మర్యాదగా చేతులు కట్టుకుని మాట్లాడు. అప్పుడు ఉద్యోగం నిలబడుతుంది. లేకపోతే ఊడుతుంది. అంతేగా. అలాగే చేతులు కట్టుకుని నిలబడతాను. అడుగు పిల్లలు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. చంటి బంటి, ఈయన సంగతి కొంచెం చూసుకోండి. ఇదిగో, నేను షాపింగ్ వెళ్ళొచ్చేసరికి వీళ్ళిద్దరూ పియానో పిస్టల్స్ లా తయారవ్వాలి. అర్థమైందా? పిల్లల పిల్ల యమగండ. మిమ్మల్ని కాదు తండ్రి, దీన్ని పియానో అంటారు. ఇది మాకు చిన్నప్పుడే తెలుసు. సరే, ఇప్పుడు స్వరాలు వాయిస్తాను. ఎలా పలకాలో నేర్చుకోండి. సరే. ఇప్పటిదాకా అద్భుతంగా పైన వైలన్ వాయించింది మీరా? అవును, ఇప్పటిదాకా పియానో కింద వాయించింది మీరా? అవును, మీరు నేను ఒకే స్థితిలో ఉన్నాం. స్వరాలు కూడా ఒకటే.